హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ స్టిచ్చింగ్. ఈరోజు ఈ యొక్క ప్రిన్సెస్ కట్ కుర్తీ యొక్క నెక్ చూపిస్తున్నాను. నెక్ ఎలా కటింగ్ చేయాలి, ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది ఈ యొక్క వీడియో ద్వారా నేర్చుకుందాం. ఇంకా నా ఛానల్ మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ముందుగానే మీరు చూడండి. ఇంకా కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే తెలుగు ఫుడ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. నన్ను సపోర్ట్ చేయండి. ఎలాగైతే విజయ స్టిచ్చింగ్ను సపోర్ట్ చేస్తున్నారో అదేవిధంగా నా యొక్క కుకింగ్ ఛానల్ను కూడా సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి ఇప్పుడు ఈ యొక్క నెక్ ఎలా కుట్టుకోవాలో ఇప్పుడు చూసుకుందాం. ముందుగా బ్యాక్ నెక్ను రెడీ చేసుకోవాలి. ఈ యొక్క బ్యాక్ నెక్ను సెంటర్లో ఫోల్డింగ్ చేసుకొని ఆ తర్వాత ఒక క్లాత్ తీసుకొని అది కూడా ఈ విధంగా ఫోల్డింగ్లో పెట్టుకోవాలి. బ్యాక్ యొక్క పైన నుంచి ఈ యొక్క క్లాత్ని కూడా ఈ విధంగా కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకుంటూ ఇప్పుడు నెక్ యొక్క విడ్త్ వచ్చేసి నేను 2.75 ఇస్తున్నాను. ఈ విధంగా లెంత్ వచ్చేసి నేను చిన్నగా తీసుకుంటున్నానని, అది మీ యొక్క ఇష్ట ప్రకారంగా తీసుకోవచ్చు. నేనైతే 2.5 తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని ఒక రౌండ్ షేప్ ఇస్తున్నా ఈ విధంగా. తర్వాత ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఈ విధంగా మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు రెండింటిని పట్టుకుంటూ ఈ యొక్క నెక్ని అదేవిధంగా డ్రెస్ యొక్క బ్యాక్ యొక్క పార్ట్ని పట్టుకొని ఈ విధంగా నెక్ కటింగ్ చేయాలి. తర్వాత పైన వేసిన మార్క్ను వాటికి తీసుకుంటూ ఈ విధంగా మళ్ళీ ఈ యొక్క మార్క్ ప్రకారంగా కటింగ్ చేసుకోవాలి. అంటే ఈ యొక్క ఫ్యూజింగ్ పేపర్ లేకుండా సింపుల్గా ఈ యొక్క బ్యాక్ నెక్ అనేది నేను రెడీ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా. తర్వాత ఈ విధంగా పెట్టుకుంటూ దీన్ని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు అదేవిధంగా ఫ్రంట్ నెక్ను కూడా రెడీ చేసుకుందాం. నేను ఫ్యూజింగ్ పేపర్ తీసుకున్నాను. దాని యొక్క లెంత్ వచ్చేసి 9 ఇంచ్ కంపల్సరీగా ఉండాలి. ఈ విధంగా ఫోల్డింగ్లో తీసుకున్నాను. పైన కొద్దిగా స్ట్రైట్ లైన్ వేసుకున్నాను. దీని యొక్క నెక్ యొక్క విడ్త్ కూడా వచ్చేసి బ్యాక్ ఎంతైతే పెట్టుకున్నామో ఈ యొక్క ఫ్రంట్కి కూడా అంతే విధంగా 2.75 ఈ విధంగా పెట్టుకోవాలి. అదేవిధంగా నేను నెక్ యొక్క లెంత్ వచ్చేసి 7.5 ఇస్తున్నాను. ఈ విధంగా లైన్ వేసుకున్న తర్వాత దీనికి వేస్తున్న దాని ప్రకారంగా 4 ఇంచెస్కి ఒక మార్కు ఈ విధంగా లైన్ వేసుకోవాలి. మీరు నెక్ చూసే ఉంటారు ఫోటోలో. తర్వాత ఈ విధంగా బాక్స్ వేసుకోవాలి. ఇలా బాక్స్ వేసుకున్న తర్వాత ముందు ఇక్కడ 4 ఇంచెస్కి దానికి నేను రౌండ్ షేప్ అనేది ఇస్తున్నాను. ఇలా కర్వ్ తీసుకొని ఒక కర్వ్ సహాయంతో నేను ఈ యొక్క రౌండ్ షేప్ అనేది ఈ విధంగా ఇస్తున్నా ఇక్కడ. తర్వాత ఇక్కడ నుంచి మనం 7.5కి కింది సైడ్ పెట్టుకున్నాను కదా, అక్కడ ఒక లీఫ్ మోడల్గా ఈ విధంగా నేను ఒక మార్కింగ్ ఈ విధంగా వేసుకుంటున్నాను. నెక్ యొక్క డిజైన్ అండి ఇది. తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రాతో ఈ విధంగా మొత్తం ఫ్యూజింగ్ పేపర్ని ఈ విధంగా ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత కొద్దిగా ఈ యొక్క ఫ్యూజింగ్ పేపర్ కదలకుండా ఉండడానికి చాలా సిమ్లో అండి లైట్గా ఒకసారి అలా ఐరన్ కనుక చేసుకున్నారంటే రెండు కొద్దిగా అతుక్కున్నట్లు ఉండిపోతాయి. మరి ఎక్కువ పెట్టకూడదండి, లైట్గా పెట్టి అలా అంటించి తీసాను. లేకపోతే మీరు పిన్నులైనా పెట్టుకొని ఈ యొక్క నెక్ కటింగ్ చేసుకునేటప్పుడు కదలకుండా ఉండడానికి ఈ విధంగా చేయాలి. తర్వాత చూపించిన ప్రకారంగా నెక్ను కటింగ్ చేసుకోవాలి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కొత్త వాళ్ళు కనుక అయితే నేను చూపించే ప్రకారంగా మీరు కనుక చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. చూడండి నెక్ ఇలా విడిపోకుండా ఉండడానికి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ పెట్టుకుంటూ ఈ విధంగా నేను కటింగ్ చేస్తున్నా. ఇలా అయితే 2 నెక్కులు ఒకే సైడ్ అంటే 2 సైడ్లు ఒకేలా కరెక్ట్గా వస్తాయి. ఇది ఎక్కువ కొత్త వాళ్ళ కోసం అయితే ఈ యొక్క ట్రిక్ బాగా పనిచేస్తుంది. మీకు అలవాటు కనుక లేకపోతే ఇలా చేసుకోండి. తర్వాత ఇంకొక క్లాత్ తీసుకొని ఆ యొక్క క్లాత్ మీద నేను ముందు ఐరన్ చేసుకున్నాను క్లాత్ను. తర్వాత ఈ విధంగా నెక్ను పెట్టుకుంటూ ప్రెస్ అనేది చేస్తున్నాను, ఐరన్ చేస్తున్నాను. ఏదైతే నెక్ ఉంటుందో ఆ నెక్ కంటే అటు ఇటు 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టుగా మీరు నెక్ అనేది చూసుకోవాలి. క్లాత్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టుగా చూసుకుంటూ ఈ విధంగా మన నెక్ ఏ విధంగా అయితే సింబల్ ఉంటుందో అదే విధంగా మనము కటింగ్ చేసుకొని కార్నర్స్లో కొద్దిగా కట్ మార్క్ ఇచ్చుకుంటూ వీటిని ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా ముందు ఐరన్ చేసుకోవాలి. ఆ తర్వాత లాస్ట్లలోకి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి.
ఇది ఫ్యూజింగ్ పేపర్ కాబట్టి ఎక్కువ హీట్తో చేయకూడదండి. బ్యాక్ని తీసుకోవాలి. ముందు బ్యాక్ ప్రిపేర్ చేస్తున్నాను. కటింగ్ చేసి పెట్టాను కదా, ఈ విధంగా ముందు బ్యాక్ ప్రిపేర్ చేసుకుంటున్నా. 1 ప్రెషర్ ఫూట్ అంతా గ్యాప్ ఇస్తూ స్టిచ్చింగ్ మార్జిన్ ఇచ్చుకుంటూ నేను ఈ విధంగా స్టిచ్చింగ్ వేస్తున్నాను బ్యాక్ కోసమై. మీరు నెక్ మీ యొక్క ఇష్ట ప్రకారంగా తీసుకోవచ్చండి. నేను కొద్దిగా తక్కువగా నేను వేసుకుంటాను కాబట్టి నేను దీని ప్రకారంగా తీసుకున్నాను. ఇలా రౌండ్గా కుట్టుకున్న తర్వాత కొద్దిగా నెక్ దగ్గర కట్ మార్క్ ఇచ్చుకొని నెక్ని తిప్పుకోవాలి. ఈ యొక్క నెక్కు లాస్ట్లో కొద్దిగా స్టిచ్చింగ్ వేసుకోవాలండి. కొద్దిగా క్లాత్ను మడుస్తూ స్టిచ్చింగ్ వేసుకోవాలి. నేను 1 ఇంచ్ మటుకే తీసుకున్నాను. మీరు కావాలంటే 1.5 ఇంచ్ వెడల్పులో కూడా ఈ యొక్క నెక్ యొక్క ప్యాటర్న్ తీసుకోవచ్చు. ఈ విధంగా చూడండి. ఈ విధంగా చేసిన తర్వాత ఇలా తిప్పుకుంటూ హెమ్మింగ్ చేయాలి. అయితే ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ అటాచ్మెంట్ అయిన తర్వాత ఇక హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కోసమే తీసుకున్న ఈ యొక్క పీసెస్ని ఫ్రంట్కి ఈ విధంగా జాయింట్ చేయాలి. ఇలా జాయింట్ చేసేటప్పుడు ఫ్రీ హ్యాండ్తో జాయింట్ అనేది చేసుకోవాలి. డ్రెస్ని ఏమాత్రం లాగకూడదు. కొద్దిగా ఈ విధంగా లూజ్గానే డ్రెస్ని పెట్టుకుంటూ ఆ యొక్క రౌండ్ షేప్లో వచ్చేటప్పుడు చాలా ఫ్రీ హ్యాండ్తో ఈ యొక్క క్లాత్ని పట్టుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ కనుక మీరు లాగినట్లయితే ఇంకా డ్రెస్ మొత్తం ఇట్లా కుచ్చులుగా కనిపిస్తుంది. ఫినిషింగ్ అనేది రాదు. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి స్టిచ్చింగు. అదేవిధంగా ఇంకొక పీస్ను కూడా అటాచ్ అనేది చేసుకోవాలి. ఇంకొక పీస్ను కూడా అదేవిధంగా రౌండ్ షేప్ దగ్గర కొద్దిగా క్లాత్ కూడా కొద్దిగా తక్కువే తీసుకోవాలండి. 1/2 ఇంచ్ కంటే ఎక్కువగా అస్సలు తీసుకోవద్దు. 1/4 ఇంచ్ అంతనే ఈ యొక్క రౌండ్ షేప్ దగ్గర 1/4 ఇంచ్ క్లాత్ను మట్టుకే స్టిచ్చింగ్ కోసమే తీసుకోవాలి. ఈ విధంగా ప్రిన్సెస్ కట్ యొక్క పీసెస్ను జాయింట్ చేసుకోవాలి. చూడండి, నేను ఈ విధంగా జాయింట్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు నెక్ను కుట్టి రెడీ చేయాలి. సెంటర్ మార్కుగా ముందు సెంటర్ మార్కుకి పెట్టుకొని ఒక స్టిచ్ స్ట్రైట్గా వేసుకోవాలి. లేకపోతే మీరు పిన్నులైనా పెట్టుకోవచ్చు కదలకుండా ఉండడానికి. ఈ విధంగా పెట్టుకుంటూ చూయించే విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఎక్కడైతే ఈ యొక్క రౌండ్ ఉంటుందో ఈ యొక్క రౌండ్ దగ్గర కొద్దిగా నేను స్టిచ్చింగ్ వేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ విధంగా ముందు ఆ యొక్క ఫ్యూజింగ్ పేపర్ అంచులకు ఈ యొక్క స్టిచ్చింగ్ అనేది ఇక్కడ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్కడైతే నేను మిషన్ను తిప్పుతున్నానో ఈ యొక్క కుట్టును అక్కడ మరి లాస్ట్కి కార్నర్కి వెళ్ళకుండా ఈ యొక్క ఫ్యూజింగ్ పేపర్ మీదకే స్టిచ్చింగ్ వచ్చేటట్టు చూసుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఫ్యూజింగ్ పేపర్ మీద వేయాలండి ఈ యొక్క డిజైన్కి మటుకు. ఫ్యూజింగ్ పేపర్ మీదకి స్టిచ్ వచ్చేటట్టుగా ఇక్కడ వరకు వేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా నెక్ ఏదైతే షేప్లో ఉందో ఆ యొక్క షేప్ ప్రకారంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. తర్వాత ఒక స్టిచెస్కి ఈ విధంగా పై సైడ్కి ఇంకొద్దిగా క్లాత్ ఈ విధంగా వదులుతూ నేను ఏ విధంగా అయితే మార్కింగ్ వేస్తున్నానో ఆ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత చిన్న కట్ మార్క్స్ ఇచ్చుకుంటూ ఈ యొక్క నెక్ని తిప్పుకోవాలి. ఈ యొక్క కార్నర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క కార్నర్లో కొద్దిగా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఏదైనా పిన్ను సహాయంతో అయినా సరే చూడండి, నేను ఇలా పిన్ను తీసుకొని దాని సహాయంతో ఈ యొక్క కార్నర్స్ కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకుంటూ అవి మంచి షేప్ వచ్చేటట్టుగా దాన్ని కరెక్ట్గా అనుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ పైన నుంచి నెక్కు స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా వేయకూడదండి. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఫినిషింగ్ వచ్చేటట్టుగా ఐరన్ చేసుకోవాలి. ఇదిగోండి, నేను ఈ విధంగా ఐరన్ చేశాను. చూడండి, కరెక్ట్గా ఫినిషింగ్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ డోరీ వేస్తున్నాను. డోరీ వేసి ఒక బటన్ వేస్తున్నాను. ఇలా చిన్నగా ఒక డోరీ తయారు చేసుకున్నాను. ఏదైతే బటన్ తీసుకుంటున్నానో ఆ యొక్క బటన్కు సరిపడా కరెక్ట్గా ఈ విధంగా పట్టుకుంటూ అక్కడికి ఎంతైతే డోరీ కావాలో అంతకి ఈ విధంగా మార్కింగ్ వేసుకొని అక్కడికి నేను స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను.
నేను ఇలాంటి రెడీమేడ్ బటన్ తీసుకున్నాను, లేకపోతే మీరు మామూలుగా బటన్ అయినా వేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు షోల్డర్ అటాచ్మెంట్ చేయాలి. షోల్డర్ అటాచ్మెంట్ కోసము ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ను రెండింటిని ఒకే దగ్గర పెట్టుకుంటూ చూడండి, ఏవైతే మనం నెక్కులు రెడీ చేసామో రెండింటిని మర్చి కుట్టుకోలేదు కాబట్టి ఈ విధంగా కరెక్ట్గా పట్టుకుంటూ నెక్కులు రెండింటిని ఓపెన్ చేసుకోవాలి. ఇలా 2 రెక్కులను ఈ విధంగా ఓపెన్ చేస్తూ స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి, ఆ విధంగా కరెక్ట్గా నెక్కులు అనేది కరెక్ట్గా రావాలి. ఈ విధంగా నేను షోల్డర్ అటాచ్మెంట్ రెండింటిని చేసుకొని దానికి డబుల్ స్టిచ్ కూడా వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కుట్టిన తర్వాత నెక్కుని ఈ విధంగా అనుకుంటూ ఇప్పుడు ఇక్కడ సైడు హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం రౌండ్గా మనము హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం షోల్డర్ అటాచ్మెంట్ చేసుకొని తర్వాత ఇప్పుడు షోల్డర్ కంటే నేను ఫ్రంట్ సైడు నెక్ డీప్ అనేది ఇవ్వలేదండి. మీరు కటింగ్ చూసిన వాళ్ళైతే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆ యొక్క ఎక్స్ట్రా ఉంటున్న క్లాత్ను కటింగ్ చేసుకొని ఈ యొక్క డీప్నెస్ అనేది ఇచ్చాను. ఇప్పుడు స్లీవ్ అటాచ్మెంట్ అనేది చేసుకోవాలి. స్లీవ్ అటాచ్మెంట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ సైడ్ ఒకసారి గమనించండి. ఈ యొక్క ఏదైతే పీసెస్ వస్తున్నాయో ప్రిన్సెస్ కట్వి, ఈ యొక్క పీసెస్ని ఒకే సైడ్కు అనుకోవాలి. 2 సైడ్లు ఇటు సైడ్కే మన కింది సైడ్కి అనుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. స్లీవ్ అటాచ్మెంట్ నేను కరెక్ట్గా ఈ విధంగా అనుకున్నాను. తర్వాత ఫిట్టింగ్ మార్క్ ఈ విధంగా వేసుకొని మనం ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. ఓపెన్ సైడ్స్కి లింక్ ఇస్తాను చూడండి ఆ యొక్క వీడియో. చూడండి, ఫినిషింగ్ అయిన తర్వాత నేను మొత్తం ఈ విధంగా ఫినిషింగ్ చేసి రెడీ చేశాను. డ్రెస్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా నీట్గా వచ్చిందో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మరి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. నా ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.